వెల్కమ్ టు ఆదాన్ టీవీ. నేను రాధా. మన దగ్గర కేర్ ర్యాంప్ డైరెక్టర్ జైన్స్ నాని గారు ఉన్నారు. ఈ కేర్ ర్యాంప్ కిరణ్ అబ్బవరం గారు చాలా చిల్లర అబ్బాయిగా యాక్ట్ చేసిన సినిమా ఇది. అక్టోబర్ 18న రిలీజ్ అవుతున్న సందర్భంగా ప్రసాద్ ల్యాబ్లో ప్రెస్ మీట్ పెట్టారు. ముందుగా డైరెక్టర్తో మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్ సార్. హాయ్ సార్. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. సార్, ఏంటి జైన్స్ నాని అనే టైటిలే చాలా వెరైటీగా ఉంది. డైరెక్టెడ్ బై జైన్స్ నాని. ఏంటి ఆ టైటిల్? అంతేనా లేకపోతే కొత్తగా పెట్టారు? లేదు సార్, అది అంతే. అంటే నా ఒరిజినల్ నేమ్ని నిక్ నేమ్ని మిక్స్ చేసుకొని చేసిన పేరు. న్యూమరాలజీ ఏమైనా అటాచ్డ్ అయిందా? కైండ్ ఆఫ్. సార్, ఏంటి అసలు కేర్ ర్యాంప్ అంటే ఏంటి? ఇది బయట వినిపించే పేరు వేరు. అంటే మామూలుగా కొత్త ర్యాంప్ ఆడిస్తా అని ఓ డైలాగ్ ఉంది. దాన్ని ఇన్స్పైర్గా చేశారా లేకపోతే వేరేనా డిఫరెంటా? లేదండి, ఇది ప్రాపర్లీ కిరణ్ అబ్బవరం గారి ర్యాంప్. బట్ ఫిలింలో హీరో పేరు కుమార్ అబ్బవరం, అందు గురించి కే ర్యాంప్. అది మీకు రేపు సినిమా తీసిన క్లారిటీ వస్తుంది. ఓకే. ఆయన ఒప్పుకున్నారా టైటిల్ పెట్టగానే ఇది కే ర్యాంప్ అని పెడదాం అనగానే కిరణ్ అబ్బవరం గారి ఈ అంటే ఫస్ట్ నుంచి యూత్ టార్గెట్ చేశాం కాబట్టి ఈ వైబింగ్తోనే వెళ్దాం అనుకున్నాం. సో చాలా టైటిల్స్ చూసిన తర్వాత ఇది పర్ఫెక్ట్ టైటిల్ అవుతుంది ఫిలిం కానీ. అంటే మీరు సినిమా చూసాక జస్టిఫికేషన్ మీకు అర్థమవుతుంది సినిమా. అంటే మీరు రిలీజ్ చేసిన టీజర్లో ఒరే ఇలా లూడో ఆడదాంరా అంటే నా ఏదో బూతు మాట ఉంది. అది ఎలా ఎలా కనెక్ట్ అవుద్ది అనుకున్నారు? అంటే మేము ఫస్ట్ నుంచి ది రిచెస్ట్ చిల్లర్గా ఆయన ప్రొడక్ట్ చేస్తూ వచ్చాం కదండి. సినిమా హీరో క్యారెక్టర్ బట్టి అలానే మాట్లాడాలి. అంటే ముందు నుంచి కూడా చాలా సినిమాల్లో కూడా చాలా ఇలాంటి డైలాగ్స్ వచ్చాయి. కొత్తగా చేసింది కాదు, బట్ ఆ టైంకి ఆ సెకండ్కి ఆ క్యారెక్టర్ అలా బిహేవ్ చేస్తేనే ఆ క్యారెక్టర్ ఎన్హాన్స్ అవుద్దని అలా చేశాను. అంతే తప్ప సపరేట్గా బూతులు పెట్టేది అట్రాక్ట్ చేయాలనే ఉద్దేశం అయితే కాదు. సెన్సార్ ఒప్పుకుంటుందని పెట్టారా మీరు ఆ డైలాగు? కట్ కట్ అంటే కట్ చేస్తారా? అది కట్ అంటే కట్ చేయాలి కానీ దానికి ఆప్షన్స్ ఉన్నాయండి, డెఫినెట్లీ ఆప్షన్స్. అది కూడా వెతుక్కున్నారా? అంటే చాలా సినిమాల్లో మనం ఇలాంటి డబుల్ మీనింగ్ డైలాగులు ఉన్నాయి. పాత పాత వాటిలు కూడా ఉన్నాయి. ఇందులో చాలా హీరోయిన్ దగ్గర కూడా మింగేసేవే అని ఏదో అనే డైలాగ్ ఒకటి ఉంది, గుడిపేసేవే అనేది. ఇవన్నీ ముందే రాసుకున్నారా? ముందే రాసేటప్పుడే అలా యూత్ని టార్గెట్ చేస్తూనే రాసామండి. అంటే వైబింగ్ తెద్దాం, అంటే కిరణ్ గారి ఎనర్జీని ప్రాపర్గా పట్టుకొని చేద్దామని ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో రాసేటప్పుడు కూడా అంతే ఎనర్జెటిక్గా రాద్దామని చెప్పి ఇలా వాంటెడ్లీ రాసింది. సెప్టెంబర్ నెల తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఒక గోల్డెన్ మంత్. అంటే లిటిల్ హార్ట్స్ అని, బెల్లంకొండ శ్రీనివాస్ గారిది కిష్కింధాపూరి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిది ఓజీ. ఆ కోవాలో కే ర్యాంప్ కూడా ఉంటుందని అనుకుంటున్నారా? డెఫినెట్లీ అండి, డెఫినెట్లీ ఉంటుంది. ఖచ్చితంగా గట్టిగా లిటిల్ హార్ట్స్ ఒక యూత్ఫుల్ సినిమా. అలాంటి సినిమా తెలుగులో చాలా కాలం అయిపోయింది, అది సూపర్ హిట్. కే ర్యాంప్ కూడా ఆ రేంజ్లో ఉంటుందని ఆశించవచ్చా? ఇలాంటి ఫిలిమ్స్ కూడా వచ్చి చాలా రోజులు అయిపోయిందండి. అందు గురించే ఇప్పుడు పండగకు వస్తుంది సినిమా. అండ్ మోర్ ఓవర్ దీంట్లో సర్ప్రైజ్ ఏంటంటే ఇట్స్ ప్రాపర్ ఫ్యామిలీ మూవీ. ఇది రేపు రాబోయే కంటెంట్తో మీకు క్లారిటీ వస్తుంది. యూత్ టార్గెట్ కాబట్టి ఫస్ట్ దాని మీద ఏం చేశాం. ఇప్పుడు రిలీజ్కి థియేటర్కి వస్తున్నారు కాబట్టి ఫ్యామిలీస్ కూడా సినిమాకి రావాలి కదండి, వాళ్ళకున్న కంటెంట్ కూడా మేము ట్రైలర్తో ప్రొజెక్ట్ చేస్తాం. కిరణ్ అబ్బవరం ఫస్ట్ సినిమా రాజుగారు రాణిగారు. అందులో కూడా చాలా ఒక పల్లెటూరు అబ్బాయిలాగా, ఓ భీమవరం అమలాపురం ఏరియాలో ఉండే కుర్రోళ్ళలాగా ఉన్నారు. ఇందులో కూడా అలాగే ఉన్నాడు ఆయన. లుంగి కట్టుకుని నెక్కర వేసుకుని పరిగెట్టడాలు, ఇది చాలా బాగా అనిపించింది. జనాలకి కనెక్ట్ అవుతుందని నా అభిప్రాయం. మీరేమనుకుంటున్నారు? లేదు సార్, అంటే ఫస్ట్ రాజావారి రాణి గారు కావచ్చు, ఎస్ఆర్ గణపం కావచ్చు, వినరబాగ్ అంటే ఆయన హిట్స్ తీసుకుంటే ప్రతి సినిమాలో చాలా ఆర్గానిక్గా ఉంటారు ఆయన. అండ్ ఎవ్రీవన్ ఓన్ చేసుకున్నారు. అరే ఏదో హీరోలా కాకుండా మనలో తిరిగే వ్యక్తిలా ఉంటారు. దాన్ని ఇంకా మోర్ ఎన్హాన్స్ చేసే క్యారెక్టరే కేఆర్ఎం. డెఫినెట్లీ సర్ప్రైజింగ్ ఉంటుంది క్యారెక్టర్. మొత్తం కిరణ్ గారి ఎనర్జీ మీదే టార్గెట్ ఉంటుంది సినిమా మొత్తం ఫుల్గా ఫస్ట్ కాపీ చూసుకున్నారా? చూసుకున్నాం సార్, చూసుకున్నాం. ఎలా అనిపించింది? వెరీ కాన్ఫిడెన్స్. ఆల్ ద బెస్ట్ నాని. మీ సినిమా ఈ సెప్టెంబర్ మంత్లో లేకపోతే అక్టోబర్ మంత్ కూడా ఉండాలి తెలుగు ఇండస్ట్రీకి. ఆల్ ద బెస్ట్ నాని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.